సో హలో గాయ్స్, ఇప్పుడైతే మనము గేమ్స్ ఆడడం ఏమీ ఆడడం రియాక్ట్ చేయబోతున్నాం అనమాట. అంటే యూట్యూబ్ వీడియోస్కి రియాక్ట్. అందుకే సో ఫస్ట్ సాడ్ వీడియోస్ చూద్దాం. Saddest moments on camera. I can't find my fear. Isn't it lovely? All alone, heart made of glass, my mind. నా ఇష్టానికి. సో ఇప్పుడైతే అమర్ రఘు చూడబోతున్నాం గైస్. అమర్ రఘు ఒక అమ్మాయి షేర్ చేసుకున్న రియల్ హారర్ స్టోరీ ఇది. రియల్ ప్రూఫ్స్ కూడా పెట్టారు, లాస్ట్ లో చూపిస్తాను. అసలు వీళ్ళతో ఏమైందంటే, ఈ అమ్మాయి మరియు వీళ్ళ కజిన్స్ కలిసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక అబాండన్ బిల్డింగ్ కి వెళ్లారు. ఆ బిల్డింగ్ 4 ఫ్లోర్స్ ఉన్నంగా 4th ఫ్లోర్ కి వెళ్ళాక వీళ్ళకి చాలా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చింది. అక్కడ ఎవరు లేనిది సడన్ గా ఒక లేడీ వచ్చి, మీరు అసలు ఎవరు, ఎందుకు వచ్చారు, ఇప్పుడే వెళ్ళిపోండి లేకుంటే మర్యాదగా ఉండదు అని చెప్పింది. వీళ్ళు ఎందుకు వచ్చింది గొడవ అనేసి రిటర్న్ వెళ్తున్నాగా ఈ కజిన్స్ లో ఒక అబ్బాయికి ఒక స్కేరీ డాల్ దూరంగా కనబడింది. ఆ పిల్లోడు వేలు పెట్టి చూపించంగా అందరూ చూశారు. ఆ డాల్ చూడడానికి కొంచెం ఇలా ఉంది. ఆ భయంతో వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు నైట్ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో రాత్రి 11 అవుతున్నాగా అందరూ మేల్కొనే ఉన్నారు. మీరు ఎప్పుడైనా కంటి ముందరే భయంని చూసారా? హైదరాబాద్ లో జరిగిన స్టోరీ ఇది. కొంతమంది అబ్బాయిలు మరి అమ్మాయిలు సోషల్ మీడియాలో కలిసి వేరే వేరే స్టేట్స్ నుంచి హైదరాబాద్ లో ఒక చోట అయ్యి పార్టీ చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఆ రోజు 10-11 PM వరకు పార్టీ చేసుకున్నారు. వాళ్ళల్లో వైజాగ్ నుంచి వచ్చిన ఒక పిల్లోడు అర్ధరాత్రికి ఫ్లైట్ ఉంటుంది. అతను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అయితే అదే పార్టీలో అతనితో ఒక అమ్మాయి చాలా క్లోజ్ అవుతుంది. అంటే వైబ్ మ్యాచ్ అయిపోయింది. చూస్తే ఆ అబ్బాయికి ఆ రోజు నైట్ ఉన్న ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ అమ్మాయి వచ్చేసి, దగ్గరలోనే నా స్టే ఉంది, మీరు అక్కడ వచ్చి వెయిట్ చేయొచ్చు అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి మరియు ఆ అమ్మాయి కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి డైరెక్ట్ గా బెడ్ పైన వెళ్ళి పడుకుంటుంది. ఈ అబ్బాయి కొంచెం షై టైప్ అన్నమాట. అప్పుడు అమ్మాయి, ఫ్లోర్ మీద నేను బెడ్ వేస్తాను, మీరు అక్కడ పడుకోవచ్చు అని చెప్తుంది. ఆ అబ్బాయి ఫ్లోర్ మీద పడుకున్న వెంటనే సడన్ గా లేచి, నాకు ఆకలిస్తుంది, ఏమైనా తినడానికి తీసుకురా అంటాడు. అమ్మాయి వచ్చేసి, ఇందాకే పార్టీలో అంత తిన్నావు కదా, ఇంకేం తింటావు అని అంటుంది. అంటే లేదు, నాకు ఒక రోగం ఉంది, ఫ్రిడ్జ్ లో ఏముందో తీసుకురా, నాకు తినాలా, నాకు ఆకలిస్తుంది అంటాడు. అయినా లేదు, చాలా నైట్ అయింది, నేను ఇప్పుడు ఏం ఆర్డర్ చేయను, పడుకో అని అంటుంది. అప్పుడు అబ్బాయి ఏమో, లేదు నేను తినాలా, నాకు మెంటల్ అవుతుంది, సైకోగా మారిపోతాను అంటాడు. అమ్మాయి వచ్చేసి, ఎక్కడ తలకాయ నొప్పిరా, వీణి తీసుకొచ్చాను అనుకుంటుంది. సరే ఇంక ఇప్పుడు ఏం కావాలంటే, లేదు నాకు ఫుడ్ కావాలి, ఇద్దరం కలిసి బయటికి వెళ్దామని అంటాడు. సరే అని వీళ్ళిద్దరు గేట్ బయటికి వెళ్ళిన వెంటనే ఆ ఇంటి గేట్ ఈ అబ్బాయి సడన్ గా డోర్ లాగేస్తాడు. అరే ఏమైంది, నువ్వెందుకు వేస్తున్నావు ఇంత గట్టిగా, నేను వేస్తుంటే కదా అంటే, అప్పుడు ఆ అబ్బాయి చెప్పిన మాట చాలా షాకింగ్ గా ఉంది. ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడైతే నన్ను ఫ్లోర్ మీద పడుకోమని చెప్పావో అప్పుడే నీ బెడ్ కింద చూశాను అని అంటాడు. మీరు ఎప్పుడైనా గైస్ మీరు ఈ వీడియోని సెప్టెంబర్ 9th రోజున చూస్తున్నారంటే మీరు చాలా లక్కీ అని అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజు హనుమాన్ దేవుడి యొక్క చాలా స్పెషల్ డే. మనం ఈ రోజు ఏది కోరినా, మేనిఫెస్ట్ చేసినా అది చాలా త్వరగా నిజమవుతుంది. ఎలాంటి సో గాయస్, ఇప్పుడైతే ఆఫ్ చేసేద్దాం, తినాలి. బై గాయస్.